ఇది వరకు కూడా చాలా మందికి బాగా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు ఎవరైతే మందు ఎక్కువ తాగుతారో ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటారో లేదంటే కొన్ని రకమైన వైరసెస్ అనగా హెపటైటిస్ బి హెపటైటిస్ సి వైరసెస్ ఎవరికైతే పేషెంట్స్ ఇన్ఫెక్ట్ అయి ఉంటారో వాళ్ళకి హెపటోసెల్యులర్ క్యాన్సర్ అంటే లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని మనం చదువుకున్నాం. బట్ ఇన్ ద రీసెంట్ 10 to 15 years ఆర్ లాస్ట్ 20 years లో ద మోస్ట్ కామన్ కాజ్ అంటే హెపటోసెల్యులర్ క్యాన్సర్ అంటే లివర్ లో క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణం వరల్డ్ వైడ్ గా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటే ఆల్కహాల్ వల్ల కాకుండా వచ్చే ఫ్యాటీ లివర్ వల్ల వచ్చే ప్రాబ్లంనే లివర్ క్యాన్సర్గా మారే అవకాశం కూడా ఉంది. సో ఎర్లీగా ఫ్యాటీ లివర్ని డిటెక్ట్ చేసుకోవడం, టైమ్లీగా దాన్ని ట్రీట్ చేసుకోవడం కూడా లివర్ క్యాన్సర్ నుండి కాపాడుకోవడమే అని మీకు అర్థమవుతుందా? ఎస్, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ వల్ల లివర్ పూర్తిగా పాడిపోయే అవకాశం ఉంది. ఈవెన్ సిర్రోసిస్గా మారే అవకాశం ఉంది. వన్స్ సిర్రోసిస్గా మారితే క్యాన్సర్ కూడా అయ్యే అవకాశం ఉంది. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ వల్ల వచ్చే ప్రధాన లక్షణాలు ఎలా ఉంటాయి? కుడిపక్క ఛాతి భాగం కింద లివర్ ఉన్న వైపు నొప్పి రావడం, నీరసంగా ఉండడం, బ్లడ్ శాతం తగ్గడం, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనగా షుగర్ ఎక్కువ అవ్వడం, వేస్ట్ సర్కంఫరెన్స్ అంటే పొట్ట గుండ్రంగా అవ్వడం, వెయిట్ పెరగడం, బిఎంఏ పెరగడం వంటి లక్షణాలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ఎర్లీగా అల్ట్రాసౌండ్ అబ్డమెన్ లేదా కొంతమందికి ఫైబ్రోస్కాన్ అనే ప్రత్యేక పరీక్షల ద్వారా మనం దీన్ని కనుక్కోవడం జరుగుతుంది. వన్స్ ఈ డిసీజ్ ఐడెంటిఫై అయిన సస్పిషియస్ ఉంటే వాళ్ళకి లివర్ బయాప్సీ అంటే లివర్లో అల్ట్రాసౌండ్ గైడెడ్ ద్వారా అంటే స్కానింగ్ ద్వారా ఒక చిన్న ముక్క పరీక్ష తీసి అది ఏ స్టేజ్ ఆఫ్ ఫ్యాటీ లివర్ ఉందో కూడా మనం కనుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది కనుక ఎర్లీ స్టేజ్గా మనం అలర్ట్ అవ్వకపోతే ఫ్యూచర్లో సిర్రోసిస్ అంటే లివర్ పూర్తిగా పాడిపోయే అవకాశం ఉంటుంది, క్యాన్సర్గా మారే అవకాశం కూడా ఉంటుంది.